హలో గైస్, ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏం టాపిక్ అంటారా? లేడీస్ టాపిక్. సో ఈ జనరేషన్ అమ్మాయిలు పెళ్ళెందుకు వద్దంటున్నారు, పెళ్ళి ఎందుకు చేసుకోవటం లేదు, అండ్ వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కమాన్, ఐ వాంట్ ది ఆన్సర్. ఓకేనా? ఎందుకు వస్తుంది ధైర్యం? ఫస్ట్ ధైర్యం గురించి కాదు, ఫస్ట్ మనం అమ్మమ్మలు తాతమ్మల గురించి మాట్లాడుకో. వాళ్ళ జనరేషన్లో పాపం వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? 10 ఏళ్ళు 12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు వేసి తోసేసేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. దెన్ తర్వాత ఏంది? పెళ్ళి, పాపం వంటలు నేర్చుకోవడం, చేతులు కాల్చుకోవడం, ఆ పనుల్లో బిజీ. ఆ తర్వాత పిల్లలు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలాగా ఓ 10, 12, 13 మంది. వాళ్ళని సాకేటప్పటికి అయిపోతుంది. ఆ సాకడంలో మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్, ఆ జాయింట్ ఫ్యామిలీస్ అందరికీ వండి మార్చి మళ్ళీ పిల్లల్ని అంతా సముదాయించే లోపల వాళ్ళకి అసలు ఆలోచించే టైమే లేదు పాపం. ఇంకేం చేస్తారు? అసలు ఇంకా వాళ్ళకి వేరే ఆలోచనే లేదు, వేరే ఏమీ లేదు. ఓన్లీ ఇది వాళ్ళ ప్రపంచం. ఏంటి? వాళ్ళ ఇల్లు, వంటగది, మెయిన్లీ వంటగది, కిచెన్, అండ్ ఈ పిల్లలు ముడ్డి గడగడాలు, వాళ్ళ పెంచి పోషించడాలు. అక్కడితో అయిపోయింది. 70-80 ఏళ్ళు ఫినిష్, ఫసా, డన్నా. ఇప్పటికేమొచ్చింది మనకి? ఫ్రీడమ్. ఎలాగా? స్మాల్ ఫ్యామిలీస్, ఇండిపెండెంట్ ఫ్యామిలీస్, నో జాయింట్ ఫ్యామిలీస్, అండ్ పిల్లలు ఓన్లీ 2 kids, అదర్వైజ్ ఓన్లీ 1 kid. సో ఆ 1 kid గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్. ఎనీవే ఏం చేస్తా వాట్ అయ్యా. సో గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్, ఎనీవే చదివిస్తున్నారు. అండ్ కాలం కూడా మారింది కదా, సో ఈక్వల్గా చదువుకుంటున్నారు. అండ్ ఈ బాదరాబందీ అన్నీ లేవు. మెయిన్గా సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిన తర్వాత అది జెంట్ అయినా లేడీ అయినా ఎవరు ఒకరి కింద ఒకరు అనుకోరు. సో నౌ లేడీస్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ ఇండిపెండెంట్, అండ్ వాళ్ళకి ఆలోచించే టైం ఉంది. వాళ్ళ బుర్ర వాళ్ళు వాడుకునే టైము, అవకాశం అన్నీ కలిగాయి. కాబట్టి ఈ రోజుల్లో లేడీస్ కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇలాగ జరుగుతుంది. బట్ డోంట్ బ్లేమ్ ఓన్లీ లేడీస్. ఆ రోజుల్లో ఇలా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన ఆ ఫస్ట్ పర్సన్ ఎవరో వాళ్ళని అడగండి, పట్టుకోనండి. ఎందుకంటే పాపం మా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు సఫర్డ్ ఎ లాట్, చాలా కష్టపడి ఉంటారు కదా. ఇక్కడ ఒకళ్ళని ఇద్దరిని పెంచడానికి ఈ రోజుల్లో కింద మీద పడిపోవాల్సి వస్తుంది. తెలిసిందే. ఇంత కూడా టైం దొరకదు. అందులో మళ్ళీ వర్కింగ్ ఉమెన్ అయితే అస్సలు పాపం వాళ్ళు తింటున్నారో లేరు, అసలు ఎవరైనా గమనించే వాళ్ళు ఉన్నారో ఏం లేదు. కొంతమంది ఉంటారు మహాపురుషులు, గమనించుకునే వాళ్ళు. కొంతమంది మహా అత్తమామలు, పుణ్యాత్ములు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బట్ ఏదైతే మ్యాక్సిమం ఉంటారో సాధించుకు తినేవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో లేడీస్, ఇది మనకు జరిగిన అన్యాయం. తాతల నుంచి జరుగుతున్న అన్యాయం, తాతమ్మల నుంచి జరుగుతున్న అన్యాయం. బట్ నౌ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఎవరికి తలంచాల్సిన పని లేదు. మీ ఫ్యామిలీ మీ ఇష్టం, అండ్ మీ లైఫ్ మీ చేతిలో. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. పక్కన వాళ్ళని చూసి దయచేసి ఆడవద్దు. మీ లైఫ్ మీరు బాగా చూసుకోండి. మీకు సపోర్టింగ్ పార్ట్నర్ ఉన్నారా? యు ఆర్ వెరీ లక్కీ. మీకు సపోర్టింగ్ అత్తమామలు ఉన్నారా? యు ఆర్ వెరీ లక్కీ. గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్, హూఎవర్ ఇట్ ఈస్, ఇన్లాస్, పేరెంట్స్, వాట్ ఎవర్, అండ్ స్టే హెల్దీ, హ్యాపీ. వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉన్నారో మీరు అంత సపోర్టివ్గా ఉండండి. అండ్ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళండి. దానివల్ల ఏ సమస్యలు రావు. తగ్గితే తప్పేంటి? సో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ గట్టిగా ఉండాలో అక్కడ గట్టిగా ఉండండి. దట్స్ మై సజెషన్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.